అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నేను నీకు సహాయము చేయుదును. మొదటి దినవృత్తాంతర గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాద సన్నిధిలో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యం మనకి మార్గాన్ని చూపించేది, దేవుని వాక్యము మనకి బాధలో నెమ్మదిని కలిగించేదని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకొనవచ్చు. దేవుని వాక్యం మనతోటి మాట్లాడుతుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని ఓదారుస్తుంది, మనకు కావలసినటువంటి ధైర్యాన్ని అనుగ్రహిస్తుందని అనేకసార్లు మనం వింటూ వస్తున్నాము. కనుక ఉదయాన్నే దేవుని వాక్యాన్ని వినడము అనేది ఎంతో ధన్యకరమైనటువంటి విషయము. అలా మీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని విని వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నందుకై ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉంటున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నేను నీకు సహాయం చేయదును అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఈ లోకంలో అనేక పరిస్థితుల్లో మనం వెళుతూ ఉన్నప్పుడు అనేక సార్లు మనుషులు మనకు సహాయం చేయనటువంటి వారిగా ఉండవచ్చు, బంధువులు మనకు సహకరించలేనటువంటి వారిగా ఉండవచ్చు, స్నేహితులు మనకు సహాయం చేయనటువంటి వారిగా ఉండవచ్చు. కానీ దేవుడు మాత్రము మన ప్రతి పరిస్థితుల్లోనూ సహాయం చేసేవారిగా ఉన్నారని, ఆయన మనల్ని ధైర్యపరిచేవారిగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీకు నేను సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అగ్ని నుంచి వెళుతున్నప్పుడు ప్రభువు నీకు సహాయం చేసి అవి నిన్ను కాలనివ్వకుండా దేవుడు నీకు కృప చూపిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నువ్వు ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నావో, ఏ అధైర్యమైనటువంటి స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావో అది ప్రభువుకు తెలుసు. అయితే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభువు నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదిస్తారని ఈ ఉదయకాలాన్న మరొకసారి గుర్తు చేస్తూ, ప్రభు ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువే నీకు సహాయకుడిగా ఉండి నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు తొలగించి నిన్ను దీవించి ఆశీర్వదించినగా కానీ ప్రభు పేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈరోజు మాకు అనుగ్రహించిన మీ వాగ్దానం బట్టి వందనాలు స్తోత్రాలు. నేను నీకు సహాయము చేయదును అనేటటువంటి మాట ద్వారా మాతో మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. ఎవరైతే నిస్సహాయ స్థితిలో అయ్యా మరి వేదనతో దుఃఖముతో కన్నీరుతో ఉన్నారో వారిని ఓదార్చండి. వారికి మీరు సహాయం చేసి దేవా వారిని లేవనెత్తి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ప్రభు హాస్పిటల్లో బాధపడుతున్నారో వారిని కనికరించండి అయ్యా. మరి వారికి మీరు సహాయం చేసి వారిని లేవనెత్తమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నా. వారికి ఉన్నటువంటి బలహీనత నుంచి, వ్యాధి నుంచి స్వస్థత దయచేసి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకునమని, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తిని మీరు దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకుమని తండ్రి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.